నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారా అండి? తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన వలన అనేక మేలులను మనము మన కుటుంబీకులము పొందగలుగుతామండి. కాబట్టి మానక ప్రార్థించుకోండి. వాక్యం చూసుకుందామండి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనము. అతడు ఎవరి భయము లేకుండా నెమ్మది నొందును. అతడు ఎవరి చేత భయపడకుండా నెమ్మది కలిగి ఉంటాడంట. ఎందును బట్టి నెమ్మది కలిగి ఉంటారు? ఎవరైనా సరే ఎందుకు భయపడతారు అనంటే, మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలను బట్టి, ఆటంకాలను బట్టి భయపడుతూ ఉంటారు. కానీ దేవుని కలిగి ఉన్న వారికి ఎటువంటి భయము లేకుండా నెమ్మది కలిగిన జీవితాలను ప్రభువు దయచేయగలిగిన వారిగా ఉన్నారు. భయపడొద్దు, నేనున్నాను మీకు అని అంటూ ఆయన సన్నిధి మనతో నిలిచి ఉంచేటి వారిగా ఆయన ఉన్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మనల్ని ధైర్యపరుస్తున్నారు. అదేవిధంగా నా కృప నీకు చాలును అంటూ ముందుకు నడిపింప చేస్తున్నారు. కాబట్టి ఆయనను కలిగిన మనము ఎవరి వల్ల ఎటువంటి విషయాలను బట్టి కానీ, ఎటువంటి సమస్యలను బట్టి కానీ ఎక్కడ భయపడేవారముగా ఉండకూడదు. అలా భయపడేవారముగా ఉన్నప్పుడు మన జీవితాలలో నెమ్మదే ఉండదు, అశాంతి తప్ప అసలు సమాధానమే ఉండదు. మనం సమాధానం కలిగిన వారముగా ఉండాలి అని అన్నప్పుడు మనకు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులను బట్టైనా మన దేవుడు వైపు చూచేవారముగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మన కుటుంబాలలో, మన జీవితాలలో నెమ్మది కలగచేస్తారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా మారుస్తారు. మన శత్రువులను సైతం మిత్రులనుగా చేయగలిగిన వాడు ఆయన. ఎవరు భయము లేకుండా నెమ్మది పొందుకొనుటకు నేను నీకు సహాయకుడనై ఉంటాను అనంటూ ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యం కలిగిన వారముగా, భయాన్ని విడిచెడి వారముగా ఉండాలి. ఆ విధముగా ఆయన మనకు సహాయం చేయడాన్ని బట్టి మనము ఎలాంటి సమస్యలనైనా, ఎలాంటి ప్రాకారములనైనా దాటగలిగే వారముగా ఉంటాము. మనకు ఆధారము ఆయనే. కాబట్టి ఆయనను బట్టి మనము భయపడక నిలవాలి. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును కదా. అవును కదా, మనకి ఈ వాక్యం కూడా తెలుసు కదా. కాబట్టి ఆయన మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మన సమస్యలు మన ఏం చేస్తాయి? కొద్ది రోజులు మనల్ని ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా వాటన్నిటి నుండి దాటింపచేసిన దేవుని బట్టి మన కుటుంబాల్లో ఎంతో శాంతి ఉంటుంది. శాంతికరమైన జలముల యొద్ద నేను నిన్ను నడిపిస్తాను అంటున్నారు. కాబట్టి మనము ధైర్యం కలిగిన వారముగా, మనం ఎక్కడ కృంగక ఎదురాడి గెలిచెడి వారముగా ఉండాలి. మన ముందు సమస్యలనే సముద్రాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ కూడా దాటిస్తాడు. మనకి మన కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యల నుండి కూడా ఆయన విడిపిస్తారు. కాబట్టి మనము ఆ విధమైన ధైర్యం కలిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనకి తోడై ఉంటారు. మనలను సురక్షితంగా కాపాడగలిగిన వారిగా కూడా ఉంటారు. దేవుని సహాయంతో భయం లేకుండా నెమ్మది పొందుకుందాము. దేవుని ఆత్మ బలముతో భయం లేకుండా ధైర్యం కలిగి ఉందాము. దేవుడు మనతో వస్తే మనకు ధైర్యం కలుగుతుంది. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని వెన్నంటి ఉండాలని ప్రార్థించుకునేది వారముగా, ప్రార్థనతో ముందుకు కొనసాగేది వారముగా, మన జీవితాలలో భయం లేక నెమ్మది కలిగి జీవించేది వారముగా, సమాధానాలను పొందుకునేది వారముగా, దేవుని క్రియలను, దేవుని మేలులను అనుభవించేది వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.